ఒక్కరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో చూసి ఆనందించి ఈ కార్యక్రమాల్లో జీవితం దర్శనానికి తరలి వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తాదులు మరి బారులు తిరిగినటువంటి చూస్తున్నాం. మరి టైం ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. మరి ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉంది. మరి జరగబోయేటువంటి మరి గడియలకి ఇంకా క్రౌడ్ ఎక్కువ, కొన్ని లక్షల మంది వస్తారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. మరిమాని యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, మరి అలాగే ఇక్కడ ఈ 3 రోజులు జరిగేటువంటి పండుగ వాతావరణంలో వచ్చేటువంటి లక్షలాది మంది భక్తాదులకి మరి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా దర్శన భాగ్యము, అలాగే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకుండా కూడా అంతా కూడా పర్యవేక్షిస్తూ నిత్యము 24 అవర్స్ విత్ 7 డేస్ మరి కదిరి డిఎస్పీ గారు ముందుంటారు. దాంట్లో భాగంగా తనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మరి అంతా కూడా ఈ 3 రోజులు పర్యవేక్షిస్తూ ఇప్పుడు కూడా నిత్య దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి, సామాన్య భక్తాదులకి అందరికి కూడా తగు సౌకర్యంగా మరి దేవి దర్శన భాగ్యము లభించే విధంగా మరి మనము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పోలీసు వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. మరి ఆ విధంగానే కదిరి మరి ఆర్డీఓ గారు శర్మ గారు ఇప్పుడే మనతో మాట్లాడారు. అలాగే గౌరవ డిఎస్పీ గారు కూడా మనకి ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారో ఒకసారి చెప్పాల్సిందిగా సార్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా కదిరి చుట్టుపక్కల కదిరి నియోజకవర్గంలో ప్రజలకు మరియు ఇతర ప్రజలందరికీ కూడా ఆ మహాశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, తిమ్మమ్మ మరిమాణం ఎంతో చారిత్రాత్మకం కలిగింది మరియు పురాతనమైంది. అంతేకాకుండా గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఈ మహాశివరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని రకరకాల కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులకు గురి కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక డిఎస్పీ, 6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, మొత్తం సిబ్బంది 150 మంది వరకు ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ బందోబస్తులో ముఖ్యంగా క్యూ లైన్లో ఇబ్బందులు రావడం కానీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, చోరీలు జరగకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నాం. అందుకు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డే డ్రోను మరియు నైట్ విజన్ డ్రోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మంచినీళ్ళ సదుపాయం కానీ, మెడికల్ క్యాంపు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, క్యూ లైన్ సిస్టమ్ కానీ, భోజన వసతి కానీ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించాలని తలసినంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహాయ సహకారం అందజేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా మనవి ఏమనగా ఇది బంగారు రేటు చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా బంగారు ఆభరణాలు ధరించుంటారు. వారి యొక్క ఆభరణాలు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడైనా సరే కనబడితో డైల్ 100 కానీ 112 కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క తిమ్మమ్మ మరిమాణం ఆలయ కమిటీ అధ్యక్షులకు మరియు వారి కార్యవర్గానికి కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తాం.